కంపెనీ వారు మా దేవునిపల్లి పెట్రోల్ పంపులో సర్వీసింగ్ చేయబట్టి 6 సంవత్సరాల నుంచి పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నాము. ఇప్పటి వరకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నాము రైతులకు. ఇప్పటివరకు ఎలాంటి మార్పు చేర్పు లేకుండా బ్రహ్మాండంగా అమ్మడం జరుగుతున్నది. ఇప్పుడు సెర్వో కంపెనీ వారు ఇండియన్ కంపెనీ వారు ఇద్దరు కలిసి ఏదో ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాం ఏంటంటే సెర్వో ఇంజన్ ఆయిల్ అమ్మడానికి కోసం ప్రోగ్రాం పెట్టారు. 1 లీటర్ ఇంజన్ ఆయిల్ తీసుకుంటే 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయడానికి ఇవాళ రైతులకు అందరూ ఉపయోగించుకోవాలని ట్రాక్టర్లు కానీ తర్వాత హార్వెస్టర్స్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, స్కూటర్ కానివ్వండి కోసం చేస్తానికి ఇంజన్ ఆయిల్ పోసుకుంటున్న తర్వాత ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు. వాళ్ళు మెకానికల్ తీసుకొచ్చారు. అది ఫ్రీ సర్వీసింగ్, మెకానికల్ ఫ్రీ సర్వీసింగ్ చేస్తారు. ఈ ఆయిల్కు ధర తర్వాత ఆయిల్ కూడా రేట్ అంటే బజార్ కంటే 100-150 రూపాయలు తక్కువ ఉన్నది. కాబట్టి రైతులు ఇటువంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి. సర్వో కంపెనీ వాళ్ళతో ఏదైతే ఆయిల్ వారు అమ్మకం దానికి కొంచెం అపర్ పెట్టిండ్రు కంపెనీ ద్వారా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ద్వారా ఈ సర్వో ఆయిల్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆయిల్ కొనుగోలు చేసిన వారికి 1 లీటర్ కొనుగోలు చేస్తే 900 ml సర్వో ఆయిల్ కొనుగోలు చేసిన వారికి సమానంగా డీజిల్ మరియు పెట్రోల్ ఉచితంగా పంపులో పోయేటకు వారు కంపెనీ చెల్లించేసిండ్రు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తుంటారు. ఎందుకంటే నాణ్యమైన సరుకును అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తుండ్రు. రాష్ట్రమంతా దేశమంతా. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మా సహకార సంఘం ద్వారా ఇక్కడ కార్యక్రమం చేపట్టినందుకు మా యొక్క అధ్యక్షుల వారి తరఫున మరియు వినియోగదారుల తరఫున మా సహకార సంఘ రైతు సోదరులందరి సభ్యుల పక్షాన కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇటు అవకాశాన్ని 2 రోజులు, ఇవాళ మరియు రేపు 2 రోజులు కూడా ఉపయోగించుకోవచ్చును. దీన్ని కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఆయిల్. మీరు ట్రాక్టర్లు కానీ చిన్న వాహనాలు పెట్రోల్ బండ్లకు కూడా కానీ 900 ml నుండి 1 లీటర్ వరకు కూడా కొనుగోలు చేసి 2 వీలర్కు ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికి 100 రూపాయల పెట్రోల్ వరకు కూడా ఉచితంగా ఉపయోగపడుతుంది. అలానే డీజిల్ వాటికి ఫిల్టర్ కూడా ఇక్కడ శుభ్రంగా చేసి ఆయిల్ కంపెనీ వాటికే సర్వీసింగ్ కూడా అందుబాటులో ఉంది. ఫిల్టర్ మార్పు కూడా ఇక్కడనే చేయబడుతుందని చెప్తున్నారు. వారు కూడా ఇక్కడ ఫిల్టర్ ట్రాక్టర్ సంబంధించిన ఫిల్టర్ కూడా ఇక్కడ మార్పు చేసి సర్వీసింగ్ చేస్తారు. దానికి తదనంగా ఆయిల్ కొనుగోలు చేస్తే ఎంత కొనుగోలు చేస్తారో దానికి అన్ని లీటర్లకు గాను డీజిల్ కూడా వారు పెద్ద బండ్లకు ట్రాక్టర్లకు రైతు సోదరులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎర్రపల్లి స్టేజి అందు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆదేశానుసారం ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం నవంబర్ 21వ తేదీన ఉంటుంది. కాబట్టి ఆ కార్మిక దినోత్సవంతో పాటు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి 11 సంవత్సరాల సందర్భం లోపల దాదాపు ఈ 11 సంవత్సరాల లోపల గత 68 సంవత్సరాలు చేయలేనటువంటి పనులు తెలంగాణ ముదిరాజు మహాసభ ఈ 11 సంవత్సరాల లోపల చేసిందని చెప్పుటకు గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీకందరికీ తెలుసు, మత్స్యకారులకు రాష్ట్రంలో ముదిరాజు మత్స్యకారులను ఆదుకున్న పాపాన పోలేదు ఎవరు కూడా. తెలంగాణ ముదిరాజు మహాసభ వచ్చిన నుంచి వెళ్ళి కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి దానిలో భాగంగానే GOMS నెంబర్ 260ని తీసుకొచ్చి ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థను ఇలా మత్స్యశాఖకు బదిలీ చేయడం జరిగినది. అదేవిధంగా ముదిరాజులు మత్స్య కార్మికులు కాదని చెప్పి గత 65 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వెళ్ళినటువంటి ప్రభుత్వ విన్నపాన్ని తెలంగాణ ముదిరాజు మహాసభ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి GO నెంబర్ 4 ద్వారా ముదిరాజులు కూడా మత్స్య కార్మికులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు, మనం ఒక స్కిల్ టెస్ట్ చేయాలంటే చాలా స్కిల్స్ ఉండే, అంటే దాదాపు 5-6 స్కిల్స్ చేస్తేనే మనకు అప్పుడు స్కిల్ టెస్ట్ పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సులభతరం చేసి ఈత కొట్టి ఒక
100 మీటర్లు తెప్పేస్తేనే అటువంటి స్కిల్ టెస్ట్ సులభతరం చేసినటువంటి ఘనత GOMS నెంబర్ 7 ద్వారా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీకు తెలుసు రాష్ట్రం లోపల తెలంగాణ ముదిరాజ్ మహాసభ అచ్చు నుంచి వెళ్ళి కోకాపేట లోపల 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు సాధించడం జరిగింది. అదేవిధంగా 750 కోట్ల రూపాయలు గతం లోపల ఉచిత చేప పిల్లలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మా మత్స్యకారులను ఆదుకోవాలి. మీకు తెలుసు జనాభా లెక్కల ప్రకారంగా మా యొక్క జనాభా దాదాపు రాష్ట్రం లోపలనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ జాతి ఉన్నది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లోపల 42% రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, 42% రిజర్వేషన్తో పాటు జనాభా ప్రాతిపదికన మా ముదిరాజులకు రావాల్సినటువంటి వాటా మాకు ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.